మనిషిని అపవిత్రపరుస్తుంది. ఇప్పుడు మనం అందరం క్రైస్తవ భక్తులు వాడి బాప్టిజం తీసుకున్నాం, అన్నీ తీసుకున్నాం, బాప్టిజం తీసుకుని ఇప్పటి నుంచి నువ్వు రెగ్యులర్ చర్చ్కి వెళ్ళేవాడు. నీకు ఇప్పుడు ఈరోజు అర్థం కావాలి ఏంటంటే, సమాజాన్ని మనం ఎలా బాగు చేయాలంటే ఫస్ట్ మారాలి. ఏంటంటే బయటి నుండి అంటారు, బాగా వినండి, బయటి నుండి ఏదైతే మనం తింటామో తీసుకుంటామో అది శరీరంలోకి వెళ్ళినప్పుడు మిమ్మల్ని అపవిత్రపరుస్తుందా? ఇంతకుముందు నేను ఒక మాటను రేజ్ చేసినాను, లడ్డు అనుకుని ప్రసాదం అనుకుని మీరు తీసుకున్నానండి. తీసుకున్నాక మీ లోపలికి వెళ్ళాక మీరు అపవిత్రులు అవుతారా? ఇప్పుడు ప్రశ్న. క్రైస్తవులు బాగా ఆలోచించాలి. క్రైస్తవులు మర్చిపోయారు, వాక్యాన్ని మర్చిపోయారు. ఏంటంటే ఒక ఆహారం లోపలి తీసుకుంటే అపవిత్రం అవుతామా? బాగా ఆలోచించండి. బైబిల్ని మనం ఎప్పుడైతే చక్కగా చదువుతామో నేర్చుకుంటామో సమాజానికి మనం నేర్పించాలి. మనం ఏం చెప్తామంటే మీరు తీసుకోండి, ఏమంటారు, మీరు ఫలానా దగ్గర